నమస్కారం, వెల్కమ్ టు న్యూస్ లోకల్. అంగర్ గ్రామ పంచాయతీ నిధుల అవకతవకలపై డిఎల్పిఓ ఐదంరాజు చేపట్టారు. కపిలేశ్వరం మండలం అంగర్ గ్రామ పంచాయతీ నిధుల అవకతవకలపై ఉప సర్పంచ్ ఎర్ర వీరన్నబాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఆడిట్ ఆఫీసర్ వారికి ఇచ్చిన ఫిర్యాదుపై శనివారం ఆయన అంగర గ్రామ పంచాయతీకి విచ్చేసి ఇంటి పన్ను, కొబ్బరి చెట్లు, చెరువులు, నీటి పన్ను తదితర ఆదాయ మార్గాలు 15వ ఆర్థిక సంఘ నిధులు దుర్వినియోగంపై ఆరా తీశారు. పంచాయతీ బోర్డు సభ్యులు తీర్మానం లేకుండా సర్పంచ్, కార్యదర్శి బ్యాంకు నుంచి తీసి నిధుల దుర్వినియోగం, ఎంబుక్ వాచర్లు, బిల్లులతో సహా మీరు తనిఖీ చేయాలన్న ఫిర్యాదుపై ఆయన స్పందించారు. 2024 అక్టోబర్ నెలలో ఉప సర్పంచ్ ఎర్ర వీరన్నబాబు ఇచ్చిన ఫిర్యాదుపై పూర్తి స్థాయి విచారణకు ఒక కమిటీ వేసి వచ్చిన నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని డిఎల్పిఓ ఐదంరాజు తెలిపారు. నమస్కారం. నా పేరు ఎర్రబాబు, అంగర్ గ్రామ పంచాయతీ ఉత్తరప్రదేశ్. మా పంచాయతీ మీద అభివృద్ధి జరిగింది. గత 8 నెలలను ఫిర్యాదు చేయడం జరిగింది. మా జిల్లా కలెక్టర్ గారికి, పంచాయతీరాజ్ గారికి, ఈఓ గారికి, డిఎల్ఓ గారికి కంప్లైంట్ జరిగింది. ఈవేళ డిఎల్ఓ గారు ఆసుపత్రి తనిఖీ చేస్తారు. దాని మీద ఎంక్వైరీ చేయమని వచ్చింది. దాని మీద సమాధానం ఇంటర్వ్యూ పంపించి తప్పు ఒప్పులు చూసి ఏ విధంగా సరే ఎక్కడ లోటుపాట్లు లేకుండా మేము చేయమని కోరాం డిఎల్ఓ గారిని. ఇప్పుడు మేము ఎక్కడ ఈ 4 సంవత్సరాల్లో మాకు ఆదాయం ఎంత వచ్చింది, ఇట్లాంటి ఆదాయం ఎంత, చెరువుల ఆదాయం ఎంత, మార్కెట్ ఆదాయం ఎంత, కొబ్బరి చెట్ల ఆదాయం ఎంత, దూరంగా ఎంత అవసరం ఎంత వచ్చింది. పంచాయతీరాజు బాగుంటుంది. ఇవాళ డిఎల్ఓ ఆరక్షలు 4 రోజుల్లో కంప్లీట్ చేస్తూ ఉంటారు. దాని మీద కూడా కూడా కలెక్టర్ గారికి, డిఎల్ఓ గారికి అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. త్వరగా ఎవరు బాధ్యతలు ఎవరు ఉన్నారో సర్పంచ్ అయినా, చిత్రైనా అప్పుడు తొందరగా చేసి అంత మంచిదని